విశ్వంభర మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం. ఈ సినిమా రిలీజ్ ఎందుకు లేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అలాగే మెగా అభిమానుల్లో చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ చూసి అంచనాలకు తగ్గట్టుగా లేదని అభిమానులు ప్రేక్షకులు పెదవి విరిచారు. దాని తర్వాత చిత్ర యూనిట్ కూడా ప్రేక్షకులు అభిమానుల స్పందనకి అలర్ట్ అయ్యి ఇంకా మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకులను అభిమానులకు నచ్చే విధంగా చేస్తామని భరోసా ఇచ్చి ఇంకొంచెం సమయం తీసుకున్నారు. పైగా ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అలాగే సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే అంత తేలికైన విషయం కాదు. కానీ డైరెక్టర్ వశిష్ఠ గారు ఆల్రెడీ బింబిసారా అనే సినిమాతో సోషియో ఫ్యాంటసీని డీల్ చేసిన వారే కావడంతో ఖచ్చితంగా ఆయన ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఎందుకు లేట్ అవుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. దానికి కారణం ఇండస్ట్రీలో వినిపిస్తున్నది మాత్రం ఆ సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఓటీటీ సంస్థలు చాలా పెద్ద మొత్తం ఇచ్చి కొనుక్కోవడానికి సిద్ధపడ్డాయి. కానీ ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ చూశాక ఎవ్వరికీ అంతగా నచ్చలేదు. పైగా టీజర్ లో గ్రాఫిక్స్ వర్క్ చాలా నాసిరకంగా ఉండడంతో ఇప్పుడు ఈ సినిమాని కొంటే రేపు దీన్ని చూసేవారు లేక చాలా నష్టపోవాల్సి వస్తుందని ప్రముఖ ఓటీటీ సంస్థలైన ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ రెండు కూడా ఎటు తేల్చుకోలేక ఇంకా కొంత సమయం అడిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన యువి క్రియేషన్స్ చాలా పెద్ద మొత్తాన్ని ఓటీటీ ద్వారానే సంపాదించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏ ప్రముఖ ఓటీటీ సంస్థ కూడా ఈ సినిమాని కొనడానికి ముందుకు రావడం లేదు. అందువల్లనే ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు సినిమాలు ఇంతకు ముందులాగా స్టార్ హీరో ఉంటే చాలు ఆడేస్తాయి, అలాగే ఎక్కువ రేటుకి అమ్ముడుపోతాయి అనేది చాలా వరకు అబద్ధం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సినిమా ఎలా ఉన్నా దాని క్వాలిటీ బాగుంటేనే చూడడానికి వస్తున్నారు. అందుకే అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా కథ మీద క్వాలిటీ మీద చాలా ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నారు. అందువల్లే చిన్న సినిమాలకు సైతం మంచి కంటెంట్ తో ఉంటే చాలు చాలా పెద్ద కమర్షియల్ హిట్స్ గా నిలుస్తున్నాయి. సినిమా బాగోకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమాని అయినా ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అయినా కూడా బోళా శంకర్ సినిమా పరిస్థితి ఏంటో కూడా మనం కళ్ళారా చూసాం. అయితే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా కొనకపోయినా రేపొద్దున్న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే ఇదే ఓటీటీ సంస్థలు ఎగబడి మరీ కొనుక్కుంటాయి. ఫ్లాప్ అయితే మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఇండస్ట్రీని శాసిస్తున్న మెగాస్టార్ గారి సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం చాలా దారుణం. కానీ ఒక్కొక్కసారి చెప్పలేం. ఎందుకంటే ఏ సినిమా ఎలా ఆడిద్దో, ఏ సినిమా మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుందో, ఎలాంటి బజ్ క్రియేట్ అయిద్దో ఎవరు ఊహించలేరు అనమాట. పెద్ద పెద్ద సినిమాల మీద కూడా ఒక్కోసారి బజ్ రాదు. ఒక్కొక్కసారి చిన్న చిన్న సినిమాల మీద కూడా చాలా పెద్ద బజ్ వచ్చి పెద్ద పెద్ద హిట్ అవుతా ఉంటాయి అనమాట. కాబట్టి మెగాస్టార్ గారి సినిమాకి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి తొందరగా థియేటర్ లోకి వచ్చి మన అభిమానుల్ని ఎంతగానో అలరించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.